నమస్తే అందరికీ. ఇవాళ మన ఐరస్ క్లౌడ్ కిచెన్లో వచ్చిన ఆర్డర్ సాంబార్ అండి. సాంబార్ ఇంకా 2 ప్లేట్స్ ఆఫ్ మటన్ కర్రీ. అంటే మటన్ కర్రీ కాదు, కొంచెం థిక్ గ్రేవీతో ఫ్రై చేయమన్నారు. అందుకనే థిక్ గ్రేవీతో చేసిన అనమాట. అవి రెండు ప్లేట్స్ ఆఫ్ మటన్ కర్రీ, ఒకటి బగారా రైస్, ఒకటేమో నార్మల్ రైస్ ఆర్డర్ అయితే వచ్చింది. సో చేసేదో పంపించేసిన. వీడియోలు అయితే చేయడానికి వీలైతే లేదు, చాలా మంది అడుగుతున్నారు. అందుకనే కనీసం డైలీ పెట్టకుండా డే బై డే అయినా పెట్టనీకైతే నేను ట్రై చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇంకా మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్, బిజినెస్ ఎట్లా ఓపెన్ చేయాలి ఏంది అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్లో అన్నీ చెప్పిన. ఒక్కసారి మళ్ళీ నా పాత వీడియోస్కి వెళ్ళి చూడండి, కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. అయినా దొరకకుండా నాకు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లైస్ ఇస్తున్నా. 30 days ప్రాఫిట్ ఎందుకు చెప్పలే అని అడుగుతున్నారు. యాక్చువల్లీ చెప్దామనే ఉండే, బట్ నేను చెప్పాలనుకుంటలేను. ఎవరైనా ప్రాఫిట్ లేని బిజినెస్ అయితే చేయరు. సో నేను పెట్టిన దానికంటే నాకు 50% ప్రాఫిట్ అయితే వచ్చింది. అందుకనే నేను ఈ బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నా. ఏ బిజినెస్ అయినా, అందులో ఫుడ్ బిజినెస్ అంటే మాత్రం ప్రాఫిట్ లేకుండా ఉండదు. నీ టేస్ట్ బాగుండాలే కానీ, నువ్వు చేసే విధానం బాగుండాలే కానీ, క్వాలిటీ